దీని మీద మీరేం సమాధానం చెప్తారు? మీరే చెప్తున్నారు కదా ఆయన ఇన్ఛార్జ్ అని. ఆయన ఇన్ఛార్జి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలిసి రావాలి. ఉదాహరణకి కొన్ని సంఘటనల గురించి నా మీద అవినీతి ఆరోపణలు కూడా చేశాడు. సరే, ఆయన అవినీతి ఆరోపణలకి సరైన సమాధానం బహుశా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజలే దానికి సరైనటువంటి సమాధానం ఇస్తారు అనేటువంటిది నాకున్న నమ్మకం. ఆరోపణలు చేయడం చాలా సులభం. 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఏ ఒక్కటి రుజువు చేయలేనటువంటి పరిస్థితి. నా మీద లోకాయుక్త కూడా వేసి విచారించారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆరోపణలు రుజువు కాలేదు. ఇతను చిన్నవాడు వయసులో ఆయన ఆరోపణలు చేశాడు. దానికి ఇవాళ సమాధానం చెప్పేదానికన్నా వస్తున్నాయి కదా ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ఎప్పుడు ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో, ఏ సందర్భంలో చెప్పాలో ఆ సమాధానాలు అక్కడ ఆయనకి దొరుకుతాయి, మీకు దొరుకుతాయి, మీ ద్వారా ప్రజలకి దొరుకుతాయి. సార్, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ తరఫున మీరు పోటీ చేయబోతున్నారు. నేను ఇప్పుడు స్థానిక శాసనసభ్యుడిని. వెంకటగిరి శాసనసభ్యుడు ఎవరు అని అంటే ఆనం రామనారాయణ రెడ్డి. దీంట్లో ఏమి మీకు కూడా డౌట్ లేదుగా. నేనే కదా ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి నేను ఇవాళ జరిగే కార్యక్రమాల మీద వాస్తవాలను ప్రశ్నించినందుకు అధికారంలో ఉన్న పార్టీ వద్దనుకుని బయట పంపించింది. కానీ శాసనసభ్యుడిని అయితే నేనే. అదైతే తీసేయడానికి వాళ్ళకి వీలు కాదు. కాబట్టి రేపు తెలుగుదేశం పార్టీ ఎన్నికల సందర్భంలో వాళ్ళు చేసే నిర్ణయం కూడా స్థానిక శాసనసభ్యుడిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఒక నిర్ణయం చేస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఇటీవలే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వెంకటగిరికే వచ్చారు. వేదిక పైన దాదాపు 30 గంటల పైన మాట్లాడిన సందర్భంలో స్థానిక శాసనసభ్యుడి గురించి ఏ విధమైన ప్రస్తావన చేశాడో మీరందరూ చూశారు, మీరందరూ టీవీల్లో ప్రసారం చేశారు. ఇంకా అంతకన్నా నేను మళ్ళీ వేరే ఏం చెప్పలేను కూడా. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయడం జరుగుతుంది. వెంకటగిరి కానీ ఇన్ఛార్జ్ మటుకు వెంకటగిరి పోటీ నేనే, ఆనవ ఆత్మకూరులో పోటీ చేస్తారని చెప్తున్నారు. వారు ఏం చెప్పారో నాకైతే తెలియదు. కానీ నేను మీకు ఇప్పుడే చెప్పాను, ఒక్క నిమిషం ముందే. నేను స్థానిక శాసనసభ్యుడిని. ఇవాళ వెంకటగిరిలో శాసనసభ్యుడిగా ఎవరు ఉన్నారంటే ఆనవ రామనారాయణ రెడ్డి ఉన్నాడు అని అంటారు ఎవరైనా. మిమ్మల్ని అడిగినా అదే చెప్తారు. కాబట్టి ఇక ఉన్నాడు లేదని మరొక వ్యక్తి చెప్పే బదులు ఇక్కడ శాసనసభ్యుడిని ఏ విధంగా గౌరవించాలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడికి తెలుసు. ఆయన ఆ గౌరవం ఇస్తాడనే నాకు నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నేను ఏదైతే ఆశిస్తున్నానో దానికి తగ్గట్టుగానే ఆయన నిర్ణయం ఉంటుందని చెప్పి నేను భావిస్తాను. చివరిగా వెంకటగిరి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే సంవత్సరం కాలంగా మీరు వెంకటగిరి ప్రజలకు దూరంగా ఉన్నారు. వీళ్ళు మీరేం సమాధానం? 4 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి అనేక విషయాలపైన ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశాను. ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న సమస్యలను చెప్పాను. ఎన్ని సమస్యలు ఎన్ని దఫాలుగా మనం అందరం మాట్లాడుకొని మీ అందరి సమక్షంలోనే లేఖలు తయారు చేసి ఎత్తుకుపోయి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. అవన్నీ ఏమైనాయో తెలియని పరిస్థితి. సరే, ఆ పార్టీ నాయకత్వం ఇవాళ మీరు మా పార్టీకి అవసరం లేదు అని అన్న తర్వాత ఆ పార్టీ బ్రాండ్ కింద నేను ఇక్కడ మళ్ళీ కొనసాగడం అంతటువంటి సరైన విధానం కాదు. అంతేకాదు, వాళ్ళు మరొక దుర్మార్గమైన చర్య. ఒక శాసనసభ్యుడు ఉండగానే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఒక అనధికారిక ప్రతినిధిని ఇక్కడ పెట్టి అధికార యంత్రాంగాన్ని అంతా ఆయన ఊడిగం చేయమని చెప్పి ఆదేశాలు ఇస్తే ఆ కర్మ చూడడానికి నేను ఉండాలన్నా ఇక్కడ?
అందువల్లనే నేను కొంచెం దూరంగా ఉన్నాను. తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా విజయం సాధిస్తుంది. ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం మేము కలిసి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. భవన నిర్మాణ రంగంలో కొత్త ప్లాస్టరింగ్ ప్రపంచానికి స్వాగతం. మన తిరుపతి జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇసుక సిమెంట్ అవసరం లేకుండా, పట్టి పెట్టాల్సిన పని లేకుండా, వాటర్ క్యూరింగ్ లేకుండా, గోడ పగుళ్లకు జీవితకాలం గ్యారంటీ. జిప్సమ్ ప్లాస్టింగ్ ను వాడండి. మా ప్రత్యేకతలు: నిర్మాణ సమయం ఆదా అవుతుంది, గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, గోడలకు స్మూత్ ఫినిషింగ్ తో పాటు పెయింటింగ్ ఖర్చులో సగానికి పైగా ఆదా. తక్కువ ఖర్చుతో మీ గోడలకు చెదలు, ఫంగస్ పట్టకుండా మీ గోడలు కాంతివంతంగా ఉండటానికి ఈ రోజే సాధారణ సిమెంట్ ప్లాస్టరింగ్ నుండి జిప్సమ్ ప్లాస్టరింగ్ కు మారండి. వివరములకు సంప్రదించండి సాయి లీలా ఏజెన్సీస్, సాయి రెసిడెన్సీ ఎదురుగా, టీటీడీ రోడ్, వెంకటగిరి. సెల్ 9391619123 మరియు 94939179949.